What do you think about Gautam's game? అంటే ఎలా I am not understanding what has happened. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. జీరో ఐడియా ఈరోజు తమకు ఎవరికి షాకింగ్ లేదు అనుకో, వీళ్ళకి అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఈరోజు. ఫస్ట్ వీక్స్ లోనే గౌతమ్ ఎలిమినేట్ అవ్వాలి, కానీ లక్కలో సేవ్ అయిపోయాడు. ఇప్పుడు చూస్తే స్ట్రాంగ్ ప్లేయర్. వెళ్ళిపోయే వ్యక్తి ఉండి ఏదో మార్చుకుని ఏదో వాడు ప్లాన్ చేసుకుని రైజ్ అవుతున్నాడంట. అట్లుంటది మనతోని ముచ్చట. జీ అనుకున్నా, ఒక పాయింట్ దాకా వి కూడా అనుకున్నా, వై అనుకున్నా, అందరూ సేవ్ అయిపోయారు. రేపు జరిగేది ఇవాళ చెప్పగలిగితే వాడు దేవుడు అవుతాడు. నేను దేవుడిని కాదు, నేను మనిషిని. రేపు జరిగేది ఇవాళ ఎట్లా చెప్తాను. యష్మి కూడా వెళ్తుంది కావచ్చు డేంజర్ జోన్ కనుకున్నా, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళింది కదా హరితేజతో. నేను కూడా అనుకున్నా. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. హలో అక్క, నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? మరి అక్క రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. ఎక్స్పెక్ట్ చేయలే కదా. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మిమ్మల్ని కొన్ని రోజులు ఇంట్లో ఉండి చూసి, అలానే బయట నుంచి చూసి వచ్చిన ఎక్స్ హౌస్ మేట్స్ మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సోనియా, సార్ మీరు ఇద్దరు ఇంటి సభ్యులని తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయండి. ప్రేరణ పుట్టినప్పుడు కూడా అప్పుడు చెప్పింది కూడా వేరే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతిసారి నేనున్నా అని చెప్పేసి వచ్చి వాళ్ళలో ఏదో సార్ట్ చేయడానికి ట్రై చేస్తావు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. అండ్ ఆల్సో మంచిగా సార్ట్ చేస్తే మంచిదే, కానీ కొంచెం ఆరోగ్యంట్ గా అట్లా ఉంటావు. సో అంటే నేను ప్రధాని కోపడిపోయి వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను బీపీ పేషెంట్, నాకు అసలు కోపం రాదు తెలుసా? నౌ ఆఫ్టర్ బికమింగ్ చీఫ్ కూడా లీడర్ అండి ఇప్పుడు. లాస్ట్ వీక్ అయినో కదా, సారీ కరెక్టే మర్చిపోయాను. ఐ మీన్ చీఫ్ గా ఉన్నప్పుడు నబీల్ కేమో ఫన్నీ పనిష్మెంట్ ఇస్తావు, అవును, గౌతమ్ గారికి ఏమో పని చేయాలి అనే పనిష్మెంట్ ఇస్తావు. యా, ఏం న్యాయం ఇది? కూర్చోండి కూర్చోండి చాలు. కానీ గౌతమ్ ది ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసిన వల్ల మీద నువ్వు ఇండివిజువల్ కుకింగ్ చేసుకున్నావు, నువ్వు టీమ్ లో ఉండి, నువ్వు కిచెన్ టీమ్ లో ఉండి ఇండివిజువల్ కుకింగ్ చేసుకున్నావు అని వచ్చింది. అవును నిజమే. ఓకే, 199 మంది అడుగుతారు, మీరే మాట్లాడినారు సార్ మమ్మల్ని. నేను ఎప్పుడు మీకోసం కుకింగ్ చేయలేదా? మోస్ట్ ఆఫ్ ద టైం సోనియా చేసింది నాకు గుర్తుంది, నాకు గుర్తు రావట్లేదు. ఓపెన్ చెప్పి శ్రీకాంత్, అరే విను, జస్ట్ గెట్ హెల్ అండ్ హెవెన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ మీ. జస్ట్ గెలిస్తే మనమే గెలవాలా, కప్పు మనమే తీసుకోవాలా, ఓజీసే అని చెప్పి మీరు అందరు మాట్లాడుకున్నారు. కిల్లర్ గర్ల్స్ రాగానే పృథ్వీని తీసేస్తావు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. చూసి వచ్చి నామినేట్ చెయ్యి. కాదు నువ్వు తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు. తెలియకుండా మాట్లాడితే కుదరదు. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. అన్నావు కదా. ఓకే, నో యూస్. వాడు విండండి. నువ్వు అక్క చెప్పు చెల్లె. ఇప్పుడు నాకు అక్క కాదమ్మా నువ్వు. మరి ఇంకా దేనికి? Then what? Just tell that first. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నువ్వెవరు మాట్లాడడానికి అనేది నా పాయింట్. యాక్చువల్లీ నన్ను అన్నాను ఇప్పుడు, అది కాదు అక్క అన్నావు. చెల్లెనంటే వాట్ యు మీన్ బై దట్? అక్క నువ్వు వాడికి అక్కలాగా నువ్వు నేను అడగలేదే, మాట్లాడుకోలేదే నిఖిల్ గురించి. ఇప్పుడు అన్నీ అవసరం లేదు కదా మనకి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. ఓకే ఓకే, వాట్ డస్ దట్ మీన్? చెప్పు. ఓకే అంటే ఎందుకు ఊరుకుంటా నేను? అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా?
ఏం చేస్తావురా? వాడికి అక్క అని చెప్పాలి. వాడికి నేను అక్కనైతనా చెల్లెనైతనా నువ్వెవరు ఇప్పుడు చెప్పడానికి? వై డిడ్ యూ యూజ్ ఇట్? అది చెప్పడానికి నువ్వెవట్రా? అదే పాయింట్. మాటలు feel that guilt and tell. You have to feel that apologizing and tell. సారీ. 2009లో మళ్ళా నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించన్నా, నేను ఒప్పుకుంటా, నేను నీకే ఒప్పుకుంటా నాయన. ప్రేరణ గారు డిసైడ్ చేసిన తమ్ముడు పెద్దోడు అని చెప్పి నా పెద్ద కొడుకు లాగా ట్రీట్ చేసిన హౌస్ మేట్, నా నమ్మలాగా ట్రీట్ చేసిన కో కంటెస్టెంట్, ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. జెన్యూన్ బాండింగ్ షేర్ చేసుకున్న నా కో కంటెస్టెంట్ అండ్ నా కొడుకు, నా పెద్ద కొడుకు పెద్దోడు నిఖిల్. అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు, ఇప్పుడు నేను లెక్చరర్ని. నీకు ఎప్పుడు ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా అన్నిసార్లు నామినేషన్స్ గుర్తు చేసుకుంటే వాట్ వాజ్ యువర్ స్ట్రాంగ్ పాయింట్, నువ్వు మంచి పాయింట్ పెట్టినా అని అనుకున్నది ఎప్పుడైనా బెస్ట్ మూమెంట్ ఉన్నా నీకు? లోపలేం లేదు, డొల్లా. నాకు డిస్రెస్పెక్ట్ అయినప్పుడు కూడా యు నెవర్ స్టూడ్ బై ఎనీబడి. నువ్వే చెప్పావు ఇప్పుడు ప్రేరణకు చెప్తున్నప్పుడు, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు దూరొద్దని, నేనెందుకు దూరాలా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్ అనేది. See, I respect emotions. నాకు అక్కడ ఏం తప్పు అనిపిస్తుంది? Oh really? I do. Is that true? Yeah. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. When you respect a woman's feelings, you will not talk on her back saying that నేను ఆమె కోసం రాలేదు, ఆమె రిలేషన్షిప్ కోసం రాలేదు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఒక అరే ఇగో సినిమాకి ట్రైలర్ కి చాలా డిఫరెన్స్ ఉంటాయి సోనియా. ట్రైలర్ లో హైలైట్స్ చూపిస్తారు, సినిమాలో మొత్తం చూపిస్తారు. మాకు తెలుసులేరా. లేదు, దిస్ సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ సీత, రైట్? సీత దగ్గర పోయి ఫ్లర్ట్ చేస్తున్నా, నిన్ను మాత్రమే ఫ్లర్ట్ చేస్తున్నా అని చెప్పాడా? నీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా, తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరున్నాను ఇప్పుడు. యష్మితో కట్ చేసిన, యష్మితో నేను ఫ్రెండ్ గా ఉంటున్నా. షీ నోస్ దట్. ఫ్రెండ్ గా లేనా నేను? ఫ్రెండ్ గా కూడా సరిగా లేవు నాతో. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఆమె చెప్పింది, అరే నీ కోసం మాత్రమే నేను కామ్ గా ఉంటున్నా, నీకు చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయని ఇక్కడ మాట్లాడింది. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నిఖిల్ మీద జస్ట్ ఒక డ్రీమ్ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేసుకున్నానే తప్ప వాడి మీద ఏదో పెద్ద ఫీలింగ్ ఉన్నట్టు ఈ హౌస్ లో నాకు ఎప్పుడు నాకు అనిపించలేదు. ఇదంతా ఏం లేదు, వేస్ట్. షుగర్ కోటింగ్ హర్ పాయింట్. మాకేదో సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి చేసామంటే నేను కూడా ఏదో నా కోసం మాట్లాడుతున్నాను. సోనియా, పాసిబుల్. మీరు తిరిగి ఇంట్లోకి రావడం బిగ్ బాస్ కి ఆనందాన్ని ఇచ్చింది. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడ